థ్యాంక్ యూ. ఇంకా ఎప్పుడు ఇద్దరు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి అన్న. వద్దన్న ఇక్కడే స్టైల్ దగ్గర తీసుకుంటా. స్టైల్ స్టైల్ సార్ ఇది ఓకేనా? అయ్యో ఇప్పుడు ఓకే అండి. అందరికీ నమస్తే. మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చారు, చాలా కలకల్లాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరి షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఒక డ్రీమ్ రోల్ కంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారి తోటి వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మన దాకా సారంగపాణి జాతకం ఒకటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించేంత ఇది ఉంది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్ లో అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clock కి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్ గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ షూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ మర్చిపోయినట్టున్నారు. అరే ప్లీజ్ రా, అరే స్పెషల్లీ లేదు, అరే అరే రూపా పేరు ఎట్లా మర్చిపోతారు? సో రూపా కాదండి, హీరో గారు ఇట్లా చేయబెట్టినప్పుడు పాపము దండం పెడితే ఎట్లా? ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్ లో మీరు అందరూ మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికి. వడ్లమన్ శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండు. సరే సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ లో కలుద్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతున్న కొద్ది నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయని అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతో మందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి